హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌనా కపుల్ గర్ల్స్. ఈరోజైతే నేను నా ఆఫీస్ టూర్ అయితే చూపిస్తున్నాను మీకు క్లియర్గా. ఇన్ అండ్ అవుట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. నా ఆఫీస్ వచ్చేసి మెడి అసిస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇదైతే ఐబీసీ నాలెడ్జ్ పార్క్ దగ్గర బెన్నర్గట్ట రోడ్ డైరీ సర్కిల్కి ఆపోజిట్లోనే ఉంటుంది. ఎవరు అడిగినా అడ్రస్ ఈజీగా అయితే చెప్పేస్తారు. కనుక్కోవడం అయితే పెద్ద ఇష్యూ అయితే కాదు. అండ్ బెంగళూరు అనగానే మనకు గుర్తొచ్చేది ఒకటి ట్రాఫిక్, ఇంకొకటి గ్రీనరీ. మా ఆఫీస్లో అయితే గ్రీనరీకి ఎటువంటి లోటు లేదనమాట. చూస్తున్నారు కదా మీరే, చాలా బాగుంది. ఇది లిఫ్ట్ వ్యూ అనమాట. మీకు మొత్తం ఒక పిక్చర్లో అయితే చూపిస్తున్నాను. చాలా మంచి వ్యూ అయితే ఉంటుంది లిఫ్ట్లో నుంచి. అండ్ నెక్స్ట్ ఇది మా ఆఫీస్ ఎంట్రన్స్ అనమాట. మెడియాసిస్ట్ కార్టూన్ అది చాలా బాగుంది కదా. ఇంకా లోపలికి వెళ్ళంగానే ఇది మొత్తం కూడా క్లెయిమ్స్ ప్రాసెసింగ్ టీమ్ అనమాట. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ డాక్టర్స్ అయితే ఉంటారు. అంటే డిఫరెంట్ బ్రాంచెస్ డాక్టర్స్, అలోపతి, ఆయుర్వేదిక్, న్యాచురో, హోమియో, యునాని, ఇలా డిఫరెంట్ డాక్టర్స్ అయితే అవైలబుల్లో ఉంటారు ఇక్కడ. ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంటే హెల్ప్ డెస్క్ కానీ, ఐటీ టీమ్ కానీ, అకౌంట్ మేనేజ్మెంట్, ఇలా చాలా టీమ్స్ అయితే ఉన్నాయి. అవి డిఫరెంట్ బేస్లో ఉంటాయి. ఇక్కడైతే నాకు ఇక్కడ వరకే యాక్సెస్ ఉంది కాబట్టి ఇది వరకే నేను చూపించగలుగుతున్నాను. మిగతాటివైతే కొంచెం కష్టమే అక్కడి వరకు చూపించడానికి. అరే రే, మధ్యలో లోడింగ్ అని వస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదు, ఎనర్జీ లోడ్ చేసుకోవాలంటే మన క్యాంటీన్కి వెళ్ళాలి కదా. అదే ఇది మా మెడి అసిస్ట్ క్యాంటీన్. చూసారు కదా, చాలా పెద్ద క్యాంటీన్, చాలా బాగుంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ లాగా ఉంటాయన్నమాట. ఇదైతే మొత్తం ప్యూర్గా నాన్ వెజ్ సెక్షన్ అనమాట. ఇక్కడ డిఫరెంట్ థాలీస్ అనేటువంటివి దొరుకుతుంటాయి మనకు. బిర్యానీ, రోటీస్ అన్నీ దొరుకుతుంటాయి అక్కడ నాన్ వెజ్లో. ఇది చాయ్ లవర్స్ కోసము. డిఫరెంట్ టీ, వెరైటీస్ ఆఫ్ టీ, కాఫీ, బ్లాక్ టీ అన్నీ అవైలబుల్ ఉంటాయి అక్కడ. ఈ సెక్షన్ మొత్తం ఏంటంటే స్నాక్స్, బర్గర్స్, పిజ్జా ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి అక్కడ. ఇది ప్యూర్గా వెజ్, అంటే టిఫిన్స్ అవన్నీ. ఏంటి మధ్యలో ఈ అబ్బాయి వచ్చి డ్యాన్స్ వేస్తున్నాడు ఇక్కడ అని అనుకుంటున్నారా? మన ఐటీ ఫీల్డ్లో మనకున్న స్ట్రెస్ తగ్గించుకోవాలంటే కొంచెమన్నా ఆఫీస్లో ఎంటర్టైన్మెంట్ అనేది మ్యాండేటరీ. అది మెడి అసిస్ట్కి లోటే లేదనమాట. చిన్న చిన్న అకేషన్స్ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారు. చూసారు కదా, డాక్టర్స్ డేకి కేక్ కట్ చేశారు. అండ్ అలాగే ఇండిపెండెన్స్ డేకి అయితే మాకు డ్రాయింగ్ కాంపిటీషన్ అయితే పెట్టారనమాట. దాంట్లో నేను నా ఫ్రెండ్ అయితే పార్టిసిపేట్ చేసాం. నాదేం లేదు, జస్ట్ అలా పైన పైన అలా చేశాను అంతే. మొత్తం నా ఫ్రెండే చేస్తుంది. అండ్ ఇదైతే ఓనం సెలబ్రేషన్స్. మా ఆఫీస్లో సగం సగం మంది అని అనలేను కానీ చాలా వరకు కేరళ వాళ్ళైతే ఎక్కువగా ఉన్నారనమాట. వాళ్ళ సైడ్ నేను అంటే నాకు తెలిసినంత వరకు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్, కేరళ టైప్ శారీస్ కట్టుకోవడం అంటే అందరికీ చాలా ఇష్టమే. నేను అది విన్నానే కానీ ఎప్పుడు చూడలేదు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, వాళ్ళ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారనేది క్లియర్గా చూశాను అనమాట. చాలా బాగా నచ్చింది. ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ శారీస్ కట్టుకొని చాలా బాగా, అబ్బాయిలు అయితే ఇంకా మంచిగా పంచె కట్టుకొని చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ రోజైతే మాకు ఆఫీస్లో డిఫరెంట్ గేమ్స్ అయితే ఆడిపించారనమాట. ఆ అబ్బాయి అయితే నా టీమే. ఆ మొత్తం గేమ్లో చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది అయితే తనే అన్నమాట. లేకుంటే కొంచెం మూడీగా ఉండేది. తను ఉండడం వల్ల కొంచెం ఎవ్రీ టీంలో అట్లాంటి వాళ్ళు ఉంటే కొంచెం బాగుంటుంది. అండ్ ఇదైతే కేరళ స్టైల్లో వాళ్ళకి ఎలాగైతే ట్రెడిషనల్గా ఇట్లాగా మన సైడ్ కూడా ఉంటుంది. అటు సైడ్ వాళ్ళు కూడా ఇలాగా సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ పద్ధతిలో ఫుడ్ అయితే సర్వ్ చేశారు. అండ్ ఇక్కడైతే మ్యూజికల్ కాంపిటీషన్ జరిగింది. దాంట్లో ఎల్లో శారీ అమ్మాయి గెలిచిందనమాట. అండ్ ఇది చూసారు కదా. చూసారు కదా, అందరూ కేరళ శారీస్లో మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారనమాట. అది వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ అంట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ కల్చరల్ యాక్టివిటీ వచ్చేసి అందరికీ ఏంటంటే కళ్ళకు గంతలు కట్టేసి ఆ అమ్మాయి ఫోటోకి బొట్టు పెట్టాలన్నమాట. ఎవరైతే కరెక్ట్గా పాయింట్అవుట్ చేసి పెడతారో వాళ్ళకి ప్రైజ్ అనేది అయితే ఇస్తారనమాట. చాలామంది అయితే ట్రై చేశారు. లాస్ట్కి ఒకరైతే కరెక్ట్గా పెట్టగలిగారనమాట. ఇది ఓనంకి జరిగిన సెలబ్రేషన్స్. నెక్స్ట్ కమింగ్ టు దివాళీ సెలబ్రేషన్స్. దివాళీ అనగానే మనకు గుర్తొచ్చేది మొత్తం డెకరేషన్స్, ఇవన్నీ కూడా మనకు దివాళీ అనగానే గుర్తొస్తుంది. మా ఆఫీస్లో అయితే మొత్తం అందరూ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో రెడీ అయ్యి వచ్చారనమాట. శారీస్తో చాలా బాగుంది ఆ రోజు అయితే రెడీ అవ్వడం అందరూ.
ఇంకా ర్యాంప్ వాక్ అయితే చేశారు ఆ రోజు. ఇంకా దాంతో పాటు చాలా గేమ్స్ అయితే ఆడిపిచ్చారు. అన్నీ అయితే నేను తీయలేకపోయాను. ఈ ర్యాంప్ వాక్ అనేది కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా మా ఆఫీస్ మొత్తం అయితే కలర్‌ఫుల్ లైట్స్‌తో అంతా మనకు మంచిగా డెకరేషన్ అయితే చేశారనమాట. ఆ రోజు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇదైతే నెక్స్ట్ కర్ణాటక రాజ్యోత్సవం గురించి సెలబ్రేషన్స్ అనేదైతే చేశారు. కర్ణాటకలో ఏదైతే ఫేమస్ అనేది ఫుడ్ ఐటెము ఒకటొకటిగా అలాగా రంగోలి వేసి ఆ ఫుడ్ ఐటెమ్స్‌ని అక్కడైతే ప్లేస్ చేశారనమాట. చాలా బాగా అనిపించిందది. నేను అక్కడ చూసే చాలా వరకు తెలుసుకున్నాను ఉంటాయా అని. చూసారు కదండీ! ఇప్పటి వరకైతే నేను నా ఆఫీస్ ఇన్‌సైడ్ అయితే మొత్తం చూపెట్టాననమాట. ఇది ఆఫీస్ బయటనమాట. మీకు ఇంతకుముందు చూపెట్టిందయితే మొత్తం నా ఆఫీస్ క్యాంటీన్. అక్కడ ఓన్లీ మెడి అసిస్ట్ పీపుల్ వరకు మాత్రమే అలో ఉంటుంది. ఇక్కడ చూపిస్తుండేది ఇది ది మార్కెట్ అనేది ఏంటంటే టోటల్ ఐబీసీ నాలెడ్జ్ పార్క్‌లో ఎన్నైతే కంపెనీస్ అయితే ఉన్నాయో, ఆ కంపెనీస్‌కి అందరికీ ఇక్కడికైతే యాక్సెస్ ఉన్నాయన్నమాట. ఎవరైనా వచ్చి ఇక్కడ భోంచేయొచ్చు. ఈవినింగ్ స్నాక్స్, టీ, కాఫీ టైమ్, చిల్ అవ్వడానికి ఎవరైనా రావచ్చు. ఇక్కడేంటంటే వేరే వేరే రెస్టారెంట్స్ వాళ్ళు ఫ్రాంచైజెస్ లాగా చిన్నగా ఇక్కడ పెట్టుకున్నారు. సేమ్ అక్కడ దొరికే ఫుడ్డే మనకి ఇక్కడ దొరుకుతుందనమాట. మంచిగుంటుంది. యాక్చువల్‌గా నేను ఇది షూట్ చేసింది ఈవినింగ్ టైమ్ అందుకే ఇంత ఖాళీగా ఉంది. ఆఫ్టర్‌నూన్ వస్తే అస్సలు ప్లేస్ ఉండదు. అంత బిజీగా ఉంటుంది ఇక్కడైతే. ఇప్పుడైతే కొంచెం ఫ్రీ ఉందనేసి ఇప్పుడొచ్చి తీసుకున్నాను. అండ్ ఇదొచ్చేసి చాయ్ పాయింట్ అనమాట. ఇక్కడొచ్చి కూర్చొని కొంచెం సేపు చిల్ అయ్యేసి స్నాక్స్ అలాగేమైనా తీసుకోవచ్చనమాట. అండ్ కమింగ్ టు మై ఫేవరెట్ వ్యూ అనమాట ఆఫీస్‌లో. ఇది వచ్చేసి మా ఆఫీస్ అనేది టవర్ డీలో ఉంటుంది. ఇది టవర్ బి దగ్గర ఉంటుంది. ఈ ఏరియా మాత్రం చాలా గ్రీనరీకి దగ్గరగా, నేచర్‌కి దగ్గరగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. మొత్తం ఆ వాటర్ ఫౌంటైన్ కానీ, అక్కడ మధ్యలో మనకు వస్తుంది కదా! బ్రిడ్జ్ లాగా వస్తుంది. సినిమాటిక్ వ్యూ లాగా అనిపిస్తుంది నాకైతే. కానీ చాలా బావుంటుంది. ఇక్కడ కొంచెం టైమ్ స్పెండ్ చేయడానికి, ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసి, కొంచెం వర్క్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి, ఇలా వచ్చి కొంచెం సేపు ఫ్రెండ్స్‌తో అలా చిల్ అయితే చాలా బావుంటుంది. అండ్ క్లినికల్ నుంచి నాన్ క్లినికల్‌కి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే మెడి అసిస్ట్ ఈస్ ద బెస్ట్ చాయిస్ అనే చెప్పొచ్చు. మనకు అంత వర్క్స్ లోడ్ అనేది కూడా ఉండదు. మనకు హాస్పిటల్ సైడ్స్‌లో ఎలా ఉంటుంది వర్క్ అనేది కొంచెం టైం గ్యాప్ అనేది కూడా ఉండదు. దాని నుంచి కొంచెం బ్రేక్ తీసుకొని ఇలా వచ్చి కొంచెం చిల్ అవ్వాలి అనుకుంటే మంచిగా ఇక్కడైతే మెడి అసిస్ట్ అనే కాదు చాలా హెల్త్ ఇన్స్యూరెన్స్ అయితే ఉన్నాయి. మీరు ఎక్కడికైనా హ్యాపీగా షిఫ్ట్ అవ్వచ్చు. దీంట్లో ఫ్యూచర్ ఉండదు అనేసి అయితే ఏం లేదు. మంచిగా ఇందులో కూడా మనకు ఫ్యూచర్ ఉంది. అక్కడ లేని బెనిఫిట్స్ చాలా అయితే ఇక్కడ ఉన్నాయి. మీకు కావాలి అనుకుంటే కూడా అక్కడికి, ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి? నేను అక్కడ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఇక్కడ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, అక్కడున్న ప్లస్, ఇక్కడున్న ప్లస్ అన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో ఫర్దర్‌గా మీకు కావాలనుకుంటే మీరు నాకు మెసేజ్ చేయండి. నేనైతే అక్కడికి, ఇక్కడికి ఉన్న డిఫరెన్స్‌లు అయితే అన్నీ క్లియర్‌గా ఇంకో వీడియో అయితే చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్. Bye bye. Please do like, share, and subscribe to my Sauna Couple Goals YouTube channel. Thank you. Bye bye.